టీవీ 999 కు స్వాగతం. నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ కలెక్టర్ మల్లెల మడుగు జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించే 10వ తరగతి పరీక్షలు తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అందుతున్న వైద్యాన్ని డాక్టర్ సంగీతను అడిగి తెలుసుకున్నారు. గొందిగూడెంలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ వసతులు మరియు విద్యార్థులకు పెట్టే భోజనం సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను హాస్టల్ వార్డెన్కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. మరియు నెల్లిపాక బంజారా హైస్కూల్ను తనిఖీ చేసి విద్యార్థులకు బోధిస్తున్న విద్యను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం మండల ప్రత్యేకాధికారి ఇతిహాస్ మహమ్మద్, ఎంపీడీఓ ముత్యాలరావు, తహసీల్దార్ మణిధర్, అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మదన్లాల్, ఉప సర్పంచ్ తూలూరి ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ముఖ్యమైన ఈరోజు 99 ప్రజాపాలన దినోత్సవం ఈ భాగంగా 479 గ్రామ పంచాయతీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న గ్రామ సభ, అలాగే ఈరోజు అశ్వాపురంలో జరుగుతున్న ఈ గ్రామ సభలో హాజరైన గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, ఎంపీడీఓస్కి, ఎంఆర్ఓకి, ఇతర మండల స్థాయి ఆఫీసర్స్కి, అధికారులకి, ఆశాలు, ఏఎన్ఎంస్లు, మహిళలు, చిన్నారులు, మీడియా రిపోర్టర్స్కి, ఇతర గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. పథకాలు కూడా కొత్తగా మనకి ఇవ్వబోతుంది. అందులో భాగంగానే అల్పాహార పథకం, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే మనకు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెడుతుంది. అదేవిధంగా ఇంకో పథకం కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కూడా రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ ఈ జీవిత బీమా వర్తిస్తుంది. ఇదో కొత్త పథకం కూడా మనకి త్వరలో రాబోతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఈ పథకాల్లో భాగంగా మరి ఎక్కువ పథకాలని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ, అందులో మన అశ్వాపురం మండలంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అన్ని పథకాల్లో కూడా అశ్వాపురాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ, అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున కూడా అశ్వాపురం ప్రయారిటీ తీసుకొని ఎక్కువ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇందులో భాగంగానే థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మా గ్రామంలో కుక్కలు, కోతుల సమస్య విపరీతంగా ఉంది సార్. ఈ ప్రజాపాలనలో కుక్కలకి వ్యాక్సినేషన్ ఉంది, కాకపోతే సరిగ్గా కిట్స్ అందక మాకు ఇంకా కార్యక్రమం చేయలేదు. కిట్స్ త్వరగా అందేటట్టు చూడండి సార్. ప్రతి వారం సోమవారం ఒక ఇది గ్రీవెన్స్లో ప్రజామహడిలో పెడితే చాలామంది ఇప్పుడు వస్తున్నారు రైతు భరోసా సంబంధించి. కానీ అప్పుడు చూస్తే కొన్ని ఇది కేసెస్లో తహసీల్దార్ ఆఫీస్లో లేక అగ్రికల్చర్ ఆఫీస్లో పెండెన్సీ ఉంటుంది. అక్కడ యాక్షన్ లేకపోవడం వల్ల ఇది పెండింగ్ అవుతున్నది. సో అలాగే ఇతర స్కీమ్స్ కూడా, కొత్త రేషన్ కార్డ్ సంబంధించి పెన్షన్ కానీ, ఆసరా పెన్షన్ కానీ, ఇవి అన్నీ సో అవగాహన ఇప్పుడు ఇవ్వడానికి అంతకుముందు
ఇది గ్రామంలో ఈరోజు ఎంపీడీఓ గారు చాలా ఇది ముఖ్యమైన ఈ సంబంధించి పథకం ఇది 10 స్కీమ్స్ గురించి ఇంద్రమ్మ ఇళ్ళు కానీ, గృహజ్యోతి కానీ, మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ ఇతర 10 స్కీమ్స్ సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఈరోజు పిలవడం ఇక్కడ జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ, ఎడ్యుకేషన్ నుండి ఎంఈఓ కానీ, ఇతర ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ. ప్రభుత్వం ఆదేశాల మేరకు ముఖ్యమైన ఇది ఈరోజు అవగాహన ఇది ఒక ఉంటుంది. ఒకవేళ మీకు రైతు భరోసా స్కీమ్ అనుకోండి,